शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? ఈ గ్రహస్థితి అనుకూలంగానే 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి కనుక ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటున్నాడు. 26 తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరిలో తులారాశిలో 4 రోజులు సంచరిస్తున్నాడు. ఇక గురు భగవానుడు 2 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు గనక ఈ సెప్టెంబర్ మాసం లోపల కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2 సెప్టెంబర్ నుండి తులారాశిలోకి ప్రవేశించి మాసం మొత్తం కూడాను తులారాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ప్రత్యేకంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో 3, 4 స్థానాలలో సూర్యుడు సంచరిస్తున్నాడు. 3వ స్థానం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. 4వ స్థానం అర్ధాష్టమ స్థానం, ఇది కొంత ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు 1, 2 స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 3, 4, 5 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు, చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. శుక్రుడు 5వ స్థానంలో అనుకూలం. శనైశ్వరుడు 10వ స్థానంలో ప్రతికూలం. రాహు 9వ స్థానంలో ప్రతికూలం. కేతువు 3వ స్థానంలో అనుకూలం. ఈ విధంగా ఈ గ్రహాలు ఈ స్థానాల్లో సంచరిస్తున్నాయి. ఈ స్థానాల పరంగా మనం ఫలితాలను చూసినట్టయితే, సూర్యుడు మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీరు ధైర్యంతో సాహసంతో పనులు చేస్తారు, ప్రయాణాలు చేపడతారు. కొత్త కార్యక్రమాలకు అనుకూలమైనటువంటి సమయము, అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా సోదరులు, ఆత్మీయులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. ఇకపోతే 17 తరువాత 4వ స్థానంలోకి వస్తున్నాడు సూర్య భగవానుడు గనక కొన్ని విషయాలలో మీరు ఓవర్లుక్ చేయకుండా, అంటే ఇంటి విషయంలో కానివ్వండి, వాహన విషయాలలో కానివ్వండి, కొంత ఓవర్లుక్ చేయకుండా వాటిపైన శ్రద్ధ చూపుతూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా కలిసి వస్తుంది. ఇకపోతే కుజుడి మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జన్మస్థానము 2వ స్థానంలో కుజుడి యొక్క సంచారం మూలకంగా అతి ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్లకుండా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరము.
అంటే ఆవేశాన్ని నియంత్రించుకోవడము చాలా అవసరము ఈ కుజుడి మూలకంగా. ఇకపోతే మాటలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి మాటల మూలకంగా కలహాలు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, కమ్యూనికేషన్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి, సాహిత్యము, సంగీతము, రచనా వ్యాసంగాలు చేస్తున్నటువంటి వాళ్లకు చాలా కలిసి వస్తుంది. ఈ మాసంలో చాలా విజయాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే 7వ తారీఖు తరువాత ఆస్తి విషయంలో, గృహ నిర్మాణ విషయంలో, గృహానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో, భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల విషయంలో మీకు అనుకూలత గోచరిస్తుంది. ఈ మాసం గురువు ముఖ్యంగా ధనస్థానంలో సంచరిస్తున్నాడు. చాలా విషయాలలో ఈ గురువు యొక్క ప్రభావం మీ పైన ఉంటుంది. ఆర్థికంగా మీరు ఒక స్థితికి ఎదుగుతారు, అభివృద్ధి కనబడుతుంది. కుటుంబంలో మీరు మంచి స్థాయిలో ఉంటారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. క్రమంగా మీకు పేరు ప్రతిష్టలు కూడాను ఈ సమయంలో అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాక్చాతుర్యంతో చాలా పనులు నెరవేరుతాయి. ప్రేమ, కళలు, సృజనాత్మకము అంటే క్రియేటివిటీ మూలకంగా మీకు మంచి ఆదరణ లభిస్తుంది సమాజం లోపల. ఇకపోతే కొంత వర్క్ విషయం లోపల ఒత్తిడి మట్టుకు కనబడుతుంది. పని భారం పెరుగుతుంది. తద్వారా మీరు కొంత ప్రెషర్కు గురి అయ్యేటువంటి అవకాశం కూడాను కనబడుతుంది. విదేశీ అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయము. అనవసరమైనటువంటి వాదోపవాదాలకు వెళ్లకుండా మీరు ఉన్నట్టయితే అందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఈ మాసం లోపల ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారము చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో మీరు ముందుకు వెళతారు. వ్యాపార విస్తరణ కూడాను గోచరిస్తుంది. కొత్త కస్టమర్స్ మీకు లభించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా చాలా అభివృద్ధి పథంలోకి మీరు వస్తారు. ఇకపోతే వివాహాది శుభకార్యాలకు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి. పిల్లల ద్వారా మీకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆరోగ్యాన్ని మట్టుకు మీరు నిర్లక్ష్యం చేయకూడదు. వాహనము నడిపేటప్పుడు కానివ్వండి, వాహనము కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి కొన్ని జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని పొందుతారు. స్నేహితుల ద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఓవరాల్గా చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో చాలా పురోగతి కనబడుతుంది. మీరు చేసేటువంటి ఉద్యోగం లోపల క్రమంగా ప్రోగ్రెస్ కనబడుతుంది. రావలసినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. ఓవరాల్గా మీకు అనుకూలమైనటువంటి మాసంగా ఉంది ఈ సెప్టెంబర్ నెల. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలను సాధారణంగా జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి పరంగా ప్రస్తుతము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు. సూర్యుడు ప్రధానంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహము. సూర్యనారాయణుడి మూలకంగా మనకు శారీరక సౌఖ్యము కలుగుతుంది. అలాంటి రవి రారాజు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. దాన్ని నివారించుకోవడానికి ఆ సూర్యుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మనకు కావాలి. దానికి మనం ఏం చేయాలి అనంటే ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి కేవలం నమస్కారం చేయడం మూలకంగానే సూర్య భగవానుడు సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియో భానుహు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కేవలము మీరు సూర్యుడికి స్నానానంతరము 12 సార్లు
సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదలడం సూర్యుడికి. అది చేసినట్టయితే మీకు చాలా అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్ని విషయాలపైన కూడాను ఆరోగ్యము ఒక ప్రభావితం చేసేటువంటి అంశం. అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం మనకు సహకరించినట్టయితే వాటిని మనము అనుభవంలోకి తీసుకోలేము. డబ్బు ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం ప్రధానం గనక సూర్య భగవానుణ్ణి మీరు సంతృప్తి చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరము. అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం కూడాను బాగా ఉంటుంది జాతకులపైన. గోచార రీత్యా అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము ఇలాంటి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను కుజుడి మూలకంగా తలెత్తేటువంటి సూచనలు బాగా ఉంటాయి. కాబట్టి కుజుడిని మీరు అనుగ్రహము చేసుకోవాలి. ఆ కుజ భగవానుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీకు మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక ప్రధానమైనటువంటి గురుగ్రహము అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సేవించండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆయనకు కావలసినటువంటి సపర్యలను చేయండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆమెకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు సమకూర్చే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే గురువు యొక్క అనుగ్రహము. తల్లిదండ్రులకు నిత్యం కూడాను మీరు పాదాభివందనం చేయండి. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పఠించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని ఆటంకాలకు, ఆలస్యానికి, విఘ్నాలకు కారణమైనటువంటి వాడు శనీశ్వరుడు. ఎక్కువ రోజులు ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన పైన ఉండడం చాలా సహజం. కాబట్టి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా శని విషయమై హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ఆలస్యము ఎంత కలిగినప్పటికీ, ఎన్ని విఘ్నాలు మీకు తలెత్తినప్పటికీ మీ లోపల ధైర్యము, సాహసము, ఏకాగ్రత, పట్టుదల నిలిపేటువంటి అవకాశాలు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకోండి, గణపతిని స్మరించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ఫలితాలు అన్నీ కూడాను దూరమవుతాయి.
భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఆచరించండి. శుభం.